ఈ సినిమా మీకే కాదు సార్, మాకు కూడా మా చిన్నప్పుడు చూసిన సినిమా ఇది. చూస్తుంటే మళ్ళీ ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే కొత్త సినిమా చూసినట్టే అనిపించింది సార్ మాకైతే. మీ డైలాగులు మీరు మొత్తం కూడా మా పరచూరి గోపాలకృష్ణ గారి డైలాగ్స్ అంటేనే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇలా ఇక రాజ్కోట్ గారి మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ వస్తుంటే చిన్న లైఫ్, చిన్నప్పుడు లైఫ్ మాకు మొత్తం గుర్తుకొచ్చేసి అసలు నిజం కదా ఇది, అంటే ఏం మిస్ అయ్యుకున్నామో ఇప్పుడున్న జనరేషన్, ఏం మిస్ అయ్యో మేము ఇప్పుడున్న వాళ్ళకైతే అనేసి చాలా బాగా అనిపించింది సార్. ఇది దాదాపు 90 days షూట్ చేశారన్నారు కదా. సో ఈ 90 days దాకా ఏంటంటే బడ్జెట్ ఏ విధంగా ఉంది సార్ అప్పట్లో? ఇది బడ్జెట్ ఏ విధంగా ఉండేది? అంటే అప్పట్లో ఇది 3.5-4 కోట్ల మధ్యలో అయిందండి బడ్జెట్. 3.5-4 crores అంటే ఆ రోజులో హైయెస్ట్ బడ్జెట్ అండి అది. ఎందుకంటే ఆ రోజులో సిమిలర్ స్టేటస్ హీరోస్ కానీ ఈవెన్ చిరంజీవి గారి మిగతా సినిమాలు కానీ చూస్తే 2.5-3 మధ్యలో అయ్యాయి. ఇది ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఈ కౌబాయ్ సినిమాకి ఈ సినిమాకి కావాల్సిన ప్రతి సెట్ మేము వేయాలి. ఆల్రెడీ ఉన్న సెట్ మాకు ఉపయోగపడదు, అలాగే మేము వేసిన సెట్ ఇంకొకరికి ఉపయోగపడదు. అది ఎంత ఖర్చు పెట్టేసినా వెంటనే తీసేయాలి సినిమా. తర్వాత 5 స్టేట్లు మళ్ళీ షూట్ చేసాం. కాబట్టి ఇంత ఇది చేసినా కూడా ఏంటంటే పక్కా ప్లానింగ్ తోటి చేయడం వల్ల 96 day వర్కింగ్ డేస్ అండి దీనికి. సో 3.5-4 మధ్యలో బడ్జెట్ అయిందండి ఆ రోజు. మొత్తం చిరంజీవి గారు మొత్తం చూస్తుంటే గుర్రం మీద ఎక్కువ జర్నీ, అంటే అది రిస్క్ అనిపించలేదు సార్ అది అసలు? ఆయన వండర్ఫుల్ హార్స్ రైడింగ్ చూస్తే మనకే అసలు ఒళ్ళు వెగురు పొడుస్తుంది, అంత బాగా హార్స్ రైడింగ్ చేస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆ కొదం సింహం చూసిన తర్వాత నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నానని ఒక బయట ఇచ్చారు ఇంతకు ముందు. సైరా ఫంక్షన్ లో ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ కొదం సింహం ఈజ్ మై ఫేవరెట్ మూవీ, ఆ సినిమా చూసిన తర్వాత నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను అనే ఒక ఆ సందర్భంలో ఆయన రామ్ చరణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సినిమాలు స్టోరీస్ ఏమైనా మళ్ళీ ఆయన ఉన్నాయి సార్? అంటే చరణ్ గారికి ఒక కౌబాయ్ లాగా చేసేటువంటి ఏమన్నా అంటే నాకు తెలిసి ఇవాళ పరిస్థితిలో చాలా కష్టమైనది. ఎందుకంటే ఇవాళ బడ్జెట్లు ఇదే సినిమా ఇవాళ అప్పట్లో 3.5-4 మధ్యలో అయింది, ఇవాళ అయితే ఎంత అవుతో కూడా నాకు నా ఊహ కూడా అందట్లేదు. చాలా ఎక్కువ ఖర్చు అయిపోద్దండి ఇవాళ. మరి సార్ కోటి గారు కోటి గారు మ్యూజిక్ క్షమించాలి, నాకు కెమెరామెన్ కేఎస్ హరి గారి గురించి చెప్పలేదు. వారు ఎందుకంటే ఒక కౌబాయ్ చిత్రం ఇందాక అవన్నీ చెప్పాను కానీ నేను అది చెప్పలేకపోయా. ఒక కెమెరా పనితనం లేకపోతే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎక్కడికో బ్రిటిష్ రూల్ టైంలోకి తీసుకెళ్ళిపోవాలి కదండి, ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి. అంత తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించగలిగాడంటే కేఎస్ఆర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాడు. భాస్కర్ కళ ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రావు గారు కూడానండి. ఫైట్ మాస్టర్ రాజు గారు కదా, మా రాజు మీకు తెలుసు కదా, ఖైదీ గారి నుంచి మాకు ఆయనతో ఎంతో అనుబంధం. రాజు మాస్టర్ గారు ఫైట్స్, ఇందాక ఫైట్స్ చెప్పాను, ఎడిటింగ్ అన్ని ప్రతి దాంట్లోనూ ఒక చిత్రాన్ని అండి ఒక ఫ్రేమ్ ఎక్స్ట్రా ఉంటే ఆయిల్ ఇస్తారండి, ఒక ఫ్రేమ్ తక్కువ ఉంటే ఎలా చూస్తారండి ఏంటిది అని. కాబట్టి తక్కువ ఎక్కువ కాకుండా సరిగ్గా సమపాలనలో దాన్ని ఎడిట్ చేస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అదే సార్, సినిమాకి పాటలు అయితే చాలా ఆకట్టుకోవడంతో పాటు అంతా ఇప్పటికీ మెమరీ అసలు మ్యూజిక్ కానీ. ఈ స్టోరీ మీకు చెప్తున్నప్పుడు అనిపించింది సార్, ఎట్లా ట్యూన్స్ ఇవి ఇవ్వాలి మీకు? స్టోరీ తర్వాత ఫస్ట్ మెగాస్టార్ కి ఏం పాట పడాలి అది మెయిన్ అనమాట. అందుకని ఫస్ట్ స్టార్ మెగాస్టార్ చేసాం, చెప్పం. ఆ పాట మేము చేస్తున్నప్పుడే అర్థమైపోయింది చాలా మ్యాసివ్ హిట్ అవుతుంది, మెగాస్టార్ కి ఉండిపోతుంది ఈ పాట అని. తర్వాత ఇంకొక గుమ్గుమాయించు కొంచెం లగాయించు కొంచెం ఇదొకటి మనో పాడేది. తర్వాత ఒక లాస్ట్ లో పిల్లో జాబిల్లో ఇది మొత్తం జిప్సీ డాన్స్ అనమాట. కళ్ళు చూసుంటారు మీ సాంగ్స్ అన్ని. అలాగా ఇంకోటి వచ్చి అల్లాటప్ప
గొంగూరమ్ము ఎల్లకిల్లా పట్టి నన్ను పట్టు, మంచి ఫోక్ మెలడీ తోటి అనమాట, మన నేటివ్ సాంగ్ అది. అలాగా రకరకాలుగా చేసాం, అన్ని ఒక స్టైల్ కాదు, కౌబాయ్ నుంచి కౌబాయ్ స్టైల్లో చేయాలి పాట ఒక్కటే, మీకు అన్ని కొంచెం మన క్యాచ్గా ఉండేటట్టు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కదా బాగా రీచ్ అయ్యేటట్టు మేము చేయడం కదా, ఆయన చేయించుకున్నారు మురళీమోహన్ గారు, మా నాగేశ్వరరావు గారు. కాదు సార్, ఏ పాట మీకు బాగా కష్టం అనిపించింది కంపోజింగ్ లోనా? పిల్లో జాబిల్లో అంటే లాస్ట్ లో జిప్సీ స్టైల్ అంటే చాలా స్టైల్స్ ఉంటాయి దానికి, ఎందుకు ఆ బీట్ వచ్చింది గిటార్స్ తోటి, మొత్తం స్పానిష్ ఆ స్టైల్లో, అది ఫ్లెమింగో స్టైల్ అన్నమాట. అది చేయటం అది కొంచెం కొత్త. యాక్చువల్లీ రామోజీరావు గారు మేము సినిమా చేస్తున్నాం, ఈ పాట గురించి ఆయనకి చాలా గట్టిగా చెప్పాడు మాతో, చాలా బాగుంది కోటి గారు, రాజు గారు చెత్త బాగా చేశాడు ఈ పాట అని. రామోజీరావు బాగా ఇష్టమైన పాట అది, పిల్లో జాబిల్లో. సార్ మురళీమోహన్ రావు, ఇప్పుడు యాక్చువల్గా మురళీమోహన్ రావు గారికి ఎవరు ఒకసారి, ఇప్పుడు రాధకి చిరంజీవి గారు ప్రామిస్ చేస్తారు నీకేం కావాలన్నా నేను చేస్తానని, బట్ ఆ చివరిలో మళ్ళా ప్రస్తావనే ఉండదు, ఎందుకని? అంటే ప్రతిదానికి చెప్పుకుంటూ వెళ్తే లెంత్ పెరిగిపోతుంది కదా, ఇంకా కొన్ని తీసినవి కూడా కొన్ని ట్రిమ్ చేసాము. సో అది హీరో హీరోయిన్ అన్నది అమ్మాయి తను సేవ్ చేసిందన్న దీని మీద ఆయన ఆ మాట అన్నాడు ఆ రోజు, ఆటోమేటిక్గానే ఉంది కదా, చివరికి వచ్చేటప్పటికి అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యాం. సార్ నాగేశ్వరరావు గారు నమస్కారం. ఇది హాలీవుడ్ లో ఇంగ్లీష్ డబ్ చేసామండి ఇంతకుముందు, అంటే దీన్ని హంటర్స్ ఆఫ్ ది, అప్పట్లో మోసగాడు కూడా ట్రెజర్ హంట్ అని చేశారండి ఇంగ్లీష్ లో డబ్బింగ్. మోసగాడు మనది కూడా అప్పట్లో హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్ అని మనం కూడా డబ్బింగ్ చేసాం. అంటే పాటలు తీసేసి సాంగ్స్ రిమూవ్ చేసి జస్ట్ ఓన్లీ మిగతా అంటే పార్ట్ డబ్బింగ్ చేయడం జరిగింది. అక్కడ కలెక్షన్స్ బాగానే వచ్చినాయండి. అంటే అక్కడ హాలీవుడ్, యాక్చువల్గా హాలీవుడ్ లో రిలీజ్ చేయలేదండి, మామూలుగా చిన్న చిన్న కంట్రీస్ లో వాటిలో చేసాం, హాలీవుడ్ లో చేయలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కోటి గారు నమస్కారం సార్. నమస్కారం. చిరంజీవి గారికి నాగూర్ బాబు గారు వాయిస్ సెట్ అవుద్దని భావించి ఒక సాంగ్ పెట్టారా సార్ అప్పట్లో? అలా కాదండి, అంటే అతను ఎముడు బోర్డు లో కూడా పాడాడు. అవునండి, ఎక్కువ బండి ఎక్కువ మావా అవును, ఫస్ట్ టైం పాడించాం చిరంజీవి గారికి. ఎస్ సార్. యాక్చువల్ చిరంజీవి గారు విని అదే పెట్టింది అన్న. జనరల్ గా బాలు పాడతారు, అన్ని బాలసండే పాడతారు. అవునండి, బాలు గారు డేట్ దొరక్క మనతో పాడించాం అది. వాడు చాలా బ్రహ్మాండంగా పాడాడు పాట అనేసరికి అది చిరంజీవి గారు అందరూ టీం అందరూ వినేసి నన్ను ఇదే పెట్టేద్దాం ఉన్నారు. అక్కడే అది అతనికి బాగా ప్లస్ అయింది అనమాట. కానీ నార్మల్ ఆడియన్స్ కి తేడా తెలియదులేండి, ఆల్మోస్ట్ రెండు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాతకి డైరెక్టర్ కండి. ఇప్పుడు చిరంజీవి గారు అప్పటికే రకరకాల సోషల్ థీమ్ తోని చాలా హిట్ సినిమాలు తీశారు. ఒక్కసారిగా జోనర్ మార్చి కౌబాయ్ సినిమా తీద్దామని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటండి? అంటే ఆయనతోటి మేము ముందు తీసిన సినిమా చిరంజీవి అనే టైటిల్ తోటి ఒక సినిమా చేసాం సార్. అది అంత సక్సెస్ఫుల్ సినిమా కాదండి. అది మేము కొంత మాకు డిసప్పాయింట్మెంట్ ఉంది దాని గురించి. అంత స్థాయి ఉన్న హీరో తోటి ఆ స్థాయి సినిమా చేయలేకపోయామే, అంటే చేయడానికి వేరే కారణాల వల్ల చేయాల్సి వచ్చింది అనుకున్నా. అది వదిలేస్తే ఆయన స్థాయికి తగ్గ సినిమా కాదని ఆ డిసాటిస్ఫాక్షన్ మాకు ఉంటానే ఉంది అది. సో మళ్ళీ ఆయన మాకు డేట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటంటే రొటీన్గా ఆయన రెగ్యులర్ సినిమాలు చాలా వస్తూ ఉంటాయి, అది ఫ్యామిలీ డ్రామా అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అవన్నీ రెగ్యులర్ చాలా వస్తూ ఉంటాయి సినిమాలు. బట్ యునిక్గా ఉండాలి మనం ఆయనతో ఈసారి చేయబోయేది. ఈ పక్కన ఇటువంటి సినిమా ఆయనది ఇంకోటి ఉండకూడదు, అంటే ఆయన ఇంతవరకు చేయని క్యారెక్టర్ చేయించాలి. అంటే మాకు ఆయన చేయని క్యారెక్టర్లు ఏమున్నాయంటే బాండ్ కూడా, జేమ్స్ బాండ్ కూడా ఏదో ఒక తరహాలో చేశారు, అన్నీ చేశారు. కానీ కౌబాయ్ సినిమా చేయలేదు అనేది గుర్తుకొచ్చి ఆయనతో కౌబాయ్, ఎందుకంటే ఆయనకి మ్యాసివ్ మార్కెట్ ఉంది ఆ రోజులో. కౌబాయ్ సినిమాకి కాస్ట్ ఎక్కువ అవుతుంది మిగతా సినిమాల కన్నా. సో ఆయనకున్న మార్కెట్ దృష్ట్యా మనం ఆయనతోటి ఇది ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ ఆయన డేట్స్ ఇచ్చిన తర్వాత ఆయన దగ్గరికి స్టోరీ తర్వాత ముందు ఆయన కన్సెంట్ తీసుకోవాలి కదా, అసలు కౌబాయ్ చేయడానికి ఆయన కన్సెంట్ తీసుకున్న తర్వాత స్టోరీ చేయాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఈసారి మీరు ఎంతవరకు చేయండి క్యారెక్టర్ చేయాలని, కౌబాయ్ చేద్దాం అనుకుంటున్నామండి అంటే
చాలా బాగుంటుంది కౌబాయ్. నాకు కూడా ఎప్పటి నుంచో కౌబాయ్ ఛానల్ ఉంది. కాకపోతే ఒక విషయం చెప్తాను, ఆలోచించుకోండి మీరు అని అన్నారు ఆయన. ఏంటంటే కౌబాయ్ కాస్ట్ ఎక్కువ అవుద్ది, మీకు అంత ప్రాఫిటబుల్ గా ఉండదేమో ఆలోచించుకోమన్నారు. పర్వాలేదండి, మీ ప్రీవియస్ సినిమా ఆడపోయినా మాకు ప్రాఫిట్స్ బాగా వచ్చినాయి, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఈ సినిమాలో ప్రాఫిట్స్ తర్వాత అండి మాకు సాటిస్ఫాక్షన్ కావాలి, మీతో మీ స్థాయికి తగ్గ సినిమా తీసాను, నాకు సాటిస్ఫాక్షన్ కావాలి, అయితే ప్రొసీడ్ అన్నారు. ఇక అక్కడి నుంచి మేము అందరం కలిపి కూర్చుని టీమ్గా స్టోరీ మేకింగ్ లోకి వెళ్ళామండి. సార్, ఈ చిత్రంలో మోహన్ బాబు గారు, చిరంజీవి గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వాళ్ళిద్దరిని అకామిడేట్ చేయడానికి ఎలాంటి కసరత్తు చేశారు? అంటే ఆ క్యారెక్టర్కి ఆలోచిస్తానండి, ఇందాక బయటలో చిరంజీవి గారు కూడా చెప్పారు, ఆ పూట మోహన్ బాబు తప్ప ఇంకెవరు చేసినా బాగోదండి ఆ క్యారెక్టర్. ఇంకెవరు అంత జస్టిస్ చేయలేరు ఆ క్యారెక్టర్కి. ఆయన విలన్ గాను చేయగలడు, కామెడీ విలన్ గాను చేయగలడు, కామెడీ చేయగలడు. సో అన్ని రకాల ఒక రసాలు పోషించే ఒక కెపాసిటీ ఉంది మోహన్ బాబు గారికి. డైలాగులు చాలా కామెడీగా చెప్పడం అయింది. ఆ క్యారెక్టర్కి తగ్గట్టు సత్యానంద గారు కూడా క్యారెక్టర్ బ్రహ్మాండంగా రాశారు. ఇవాళకి ఎప్పుడు వింటున్నా నవ్వు వస్తుంది.